హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఒక డిజైనరీ ఈ బ్లౌజ్కి అయితే బెలూన్ హ్యాండ్స్ పెట్టమని చెప్పారండి. ఈ హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు వీడియో తీయలేదండి. కొన్ని స్టిచ్చింగ్ అనేది చూపిద్దామని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నాను. అయితే ఏంటంటే ఒకటి పఫ్ అనేది పెట్టిన తర్వాత గుర్తుకొచ్చింది ఈ పట్టీ పెట్టేటప్పుడు. సరే ఇంకొక హ్యాండ్ అన్న చూపిద్దాము అని చెప్పేసి వీడియోని అయితే స్టార్ట్ చేసినాను. చాలా ఈజీనండి. క్లాత్ అనేది కటింగ్లో ఉంటుంది. మనం నార్మల్గా బుట్టా హ్యాండ్స్ కోసం క్లాత్ ఏ రకంగా అయితే మనం ఎంత పఫ్ కోసం కావాలనుకుంటున్నామో అంత పఫ్ కోసం అనేది ఎక్స్ట్రా తీసేసుకొని బుట్ట కూడా మనకు ఎంత లూజ్ కావాలి అని అంటే అంత లూజ్గానైతే క్లాత్ మనకు ఉన్న దాన్ని బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకున్న దాన్ని బట్టి నేను విడుతూ డబుల్ ఫోల్డ్ అంటే సింగిల్ ఫోల్డ్ చేసిన అండి. డబుల్ లేయర్ వచ్చేటట్టు ఫోల్డ్ చేసిన క్లాత్ సింగిల్గా ఫోల్డ్ చేసి కటింగ్ చేస్తున్నా. లెంత్ 11 ఇంచెస్ తీసుకున్న. పైన పఫ్ కోసము టోటల్గా 11 ఇంచెస్ తీసుకున్న. 11 ఏమో ఉంది. పైన పఫ్ కోసము ఇంచున్నర, విడ్త్ కూడా 11 ఇంచెస్ తీసుకున్నా అండి. పఫ్ కోసం మేము 4 ఇంచులు తీసుకున్నా. కింద కూడా మనం ఫ్రిల్స్ పెట్టడం కోసం 4 ఇంచులు తీసుకున్నా. పట్టీ ఏ విధంగా అయితే పెడుతున్నానో చూడండి. మనకు పట్టీ ఎంత హైట్లో కావాలంటే అంత హైట్లో మీరు కట్ చేసుకోండి. కొంచెం పట్టీ అనేది కొద్దిగా వెడల్పు వస్తేనే బాగుంటుందండి. ఈ సీదా సైడ్ ఉన్న క్లాత్ మనం పఫ్ అయితే ఏ రకంగా వేది పెట్టుకున్నామో కింది పార్ట్కి మనం పెట్టే పట్టీ కోసం పెట్టుకునేది కూడా సీదాగానే పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక స్టిచ్ వేసిన తర్వాత దాన్ని పైనుంచి ఫోల్డ్ చేసి మీరు ఎంత హైట్లో కావాలనుకుంటూ అంత క్లోజ్ చేసుకుంటూ పట్టీ మీకు నచ్చినంత పెట్టుకోండి. ఓకేనా? ఇదండి వీడియో. 2 బెల్ హ్యాండ్స్ అయితే మీకు స్టిచ్చింగ్ చూపించాను. వివరంగా ఉందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలకి కానీ ఫ్రాక్లకు కానీ పిల్లలకు చాలా బాగుంటుందండి ఫ్రాక్లకి ఇట్లా స్టిచ్ చేస్తే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.